శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం ఈరోజు భగవద్గీతలోని ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ఈ భగవద్గీతలో ఉండే ధ్యాన శ్లోకాలని మధుసూదన సరస్వతి అనే బెంగాలీ కవి దీంట్లో చెప్పించారు భగవద్గీతలో. అవి 9 శ్లోకాలు. వాటిలో ఉండే ఒక శ్లోకాన్ని ముందు భారతాన్ని గురించి చెప్పిన శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం. ఆయన భారతాన్ని ఒక పద్మంతో పోల్చుతున్నారు ఈ శ్లోకంలో. ముందు శ్లోకం చూసుకొని భావనకి వెళ్దాం. పారాశర్యవచః సరోజమమలం గీతార్ధగంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. భారత పంకజం, భారతం అనే ఒక గ్రంథము. ఇది ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది కాబట్టి ఇతిహాసం. ఈ ఇతిహాసము ఆ భారత కథలో ఉండేదంతా నిజంగా జరిగింది. జరిగిన కథను ఉంది భారతంలో. ఆ భారత గ్రంథాన్ని ఒక పద్మంతో పోలుస్తున్నారు మధుసూదన సరస్వతి గారు. పద్మంలో ఉండే గుణాలు ఏముంటాయి? పద్మము సరోవరంలో ఉంటుంది. పద్మము వికసిస్తుంది. పద్మము స్వచ్ఛందంగా ఉంటుంది. పద్మంలో సువాసన ఉంటుంది. పద్మంలో కేసరాలు ఉంటాయి. పద్మంలో తేనె ఉంటుంది. ఇవన్నింటినీ పోలుస్తూ భారతాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు? భారత పంకజం, పంకజం అని చెప్తున్నారు పద్మాన్ని. అంటే బురదలో పుట్టింది. బురదలో పుట్టింది కాబట్టి పంకజం. పంకం అంటే బురద. బురదలో పుట్టింది ఆ పద్మం. ఏ పద్మం పుట్టిందట? భారత అనే పద్మం పుట్టిందట. పుడితే అది ఏం చేస్తుంది? ఆ పద్మాన్ని చదివితే వాళ్ళకి ఏం జరుగుతుంది? కలిమల, కలిలో ఉండే మలం తొలగిస్తుంది. కలిమల అంటే కలియుగంలో ఉండే మలం, మాలిన్యం తొలగిస్తుంది. ఏందా మాలిన్యం? మనం చూస్తూనే ఉన్నాం. కలియుగంలో ఉండేదంటే రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో నిండిపోయినది. దాన్ని తొలగించే శక్తి ఈ భారతానికి ఉన్నది. నహ శ్రేయసే, కలిమల ప్రధ్వంసి, తొలగించేస్తుంది, ధ్వంసం చేస్తుంది. కలియుగంలో ఉండేటువంటి ఆ రాగద్వేషాలు గాని ఏవైనా గాని అది తొలగించి పారేస్తుంది. నా శ్రేయసే భూయాత్, మాకు శ్రేయస్సును కలిగించుగాక. అంటే శ్రేయస్సు అంటే మనకు అన్ని మంచి జరిగేవన్నీ శ్రేయస్సే. మనం ఉదయం లేచి మన జీవన విధానం సక్రమంగా జరిగిపోతే అదే శ్రేయస్సు. మళ్ళీ మనం ఏం కోరుకుంటాం? మన సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాం. మనం అనుకున్న లక్ష్యాలన్నీ జరగాలని కోరుకుంటాం. ఇది శ్రేయస్సు. అంతే. మనకు అన్ని మంగళాలు కావాలని కోరుకుంటాం. ఇది శ్రేయస్సు. అటువంటి శ్రేయస్సును ఇచ్చే గ్రంథము ఈ యొక్క భారత గ్రంథం. అటువంటి గ్రంథాన్ని చదివితే నీకు వచ్చే ఫలితం ఏందో చెప్పేశారు. కలియుగంలో వచ్చే ఆ మాలిన్యం అంతా తొలగిపోతుంది. నీకు మంగళాలు కలుగుతాయి. నీ కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇంత గొప్ప మహాత్మ్యం కలది ఈ భారతం. మరి దీన్ని పద్మంతో పోల్చాం కదా. ఈ పద్మంలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. పారాశర్యవచః, పారాశర్యుడు, పరాశరుని యొక్క కుమారుడు పారాశర్యుడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి రచించాడు ఈ భారతాన్ని. ఆయన ఎలా రచించారు? ఆయన నోటితో చెప్తూ ఉంటే సాక్షాత్తు వినాయకుడు రచించాడు. ఆయన చెప్తుంటే ఆయన రచించాడు. కాబట్టి ఆ సరస్సులో పుడుతుంది పద్మము. ఆ వ్యాసుని యొక్క ముఖము నుంచి వాక్కులు అనే ఒక సరస్సులోంచి పుట్టిందట ఈ భారతం అనే పద్మం. ఎంత బాగా పోలిక చెప్తున్నాడో. ఈ భారతం అనే పద్మం దేంట్లో పుట్టింది? ఆ వ్యాస భగవాన్ యొక్క నోటి నుంచి వచ్చే వాక్కులు అనే ఒక సరోవరం నుంచి పుట్టిందట ఆ పద్మం. సరోజం సరస్సులో పుట్టింది అది. అమలం అంటే అస్వచ్ఛమైంది. పద్మం ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది.
అలా పద్మానికి ఉన్న స్వచ్ఛత దీనికి ఉంది. మరి ఏంది ఆ స్వచ్ఛత? భారతానికి ఏం స్వచ్ఛత అంటే అంటే ఏ దోషాలు లేవు దాంట్లో. ఏం దోషాలు లేవంటే అంటే అక్షర దోషం లేదు, వ్యాకరణ దోషం లేదు, ఛందస్సు దోషం లేదు, అలంకారాల దోషం లేదు, ఎటువంటి వాంగ్మయం ప్రకారంగా ఉండే ఏ దోషాలు లేవు. ఒక కావ్యానికి ఉండాల్సిన సర్వలక్షణాలు దీనికి ఉన్నాయి. అసాత్మకం కావ్యం కదా, ఆ కావ్యానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. కాబట్టి స్వచ్ఛమైంది, అమలం, స్వచ్ఛమైంది. గీతార్థ గంధోత్కటం, ఉత్కటం ప్రసిద్ధి పొందినటువంటి భగవద్గీత అనే ఒక సువాసన ఉండట. మంచి గంధం, గంధం అంటే వాసన, మంచి సువాసన ఉంది ఈ భారతానికి. ఏందా సువాసన? భగవద్గీత అనే ఒక ప్రసిద్ధి పొందిన గ్రంథం, అదే ఒక వాసనగా ఉంది. ఏ విధంగా అయితే ఒక పువ్వులు పద్మంలోంచి వాసన వస్తే పరిమళం అన్ని పక్కల వ్యాపిస్తుందో, అలాగా ఈ గీత అర్థము తెలుసుకొని ఎవడు చదువుతాడో వాడు మాత్రమే ఆ పద్మంలో ఉండేటువంటి ఆ సువాసనను పీల్చగలుగుతాడు, ఆఘ్రాణించగలుగుతాడు. వాడు అంతటి భాగ్యం వాడికి కలుగుతుంది. కాబట్టి ఈ గీత అర్థ ఉత్కటం, ఆ గంధోత్కటం, గంధం అనేది సువాసన వెదజల్లుతోంది ఆ భగవద్గీత అనేది. నానాఖ్యానక కేసరం, మరి దీంట్లో ఉండే కేసరాలు ఏందయ్యా? ఈ భారతం అనే పద్మానికి ఏం కేసరాలు ఉన్నాయంటే నానా ఆఖ్యానాలు. ఇక చాలా చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటినీ కూడా చాలా కేసరాలు పద్మానికి ఉన్నట్టుగా ఈ యొక్క భారతం అనే పద్మానికి కూడా కేసరాలు ఉన్నాయట. ఇంకా పద్మం వికసించి ఉంటుంది. మరి దీంట్లో వికసనం ఏందయ్యా అంటే హరికథ సంబోధన బోధితం, బోధించబడ్డాయి. హరికథ, ఆ విష్ణుమూర్తి యొక్క కథలు వర్ణించబడ్డాయి దీంట్లో. అనే కాదు, అనేక విషయాలు బోధించబడ్డాయి. ముందు సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు, కానీ అందరూ విదుర నీతి గాని ఇవన్నీ చాలా మంది దీంట్లో భారతంలో నీతి వాక్యాలు చెప్పారు, బోధించారు వాళ్ళంతా. ఆ బోధంతా కూడా దీంట్లో వికసించి ఉంది. అంటే జ్ఞానం వికసించి ఉంది. పద్మంతో ఎందుకని పోలుస్తారు? పద్మం వికసించినట్టుగా జ్ఞానం వికసించాలి. జ్ఞానం అంతా దీంట్లో సంపూర్ణమైన జ్ఞానం ఉంది దీంట్లో. ఇంకా దీంట్లో వచ్చి వాళ్ళే ఆ తుమ్మిది ఏందయ్యా అంటే దాంట్లో తేనె తాగడానికి వచ్చే తుమ్మిది ఏది అంటే లోకే సజ్జన షట్పదై, షట్పదం అంటే 6 కాళ్ళు ఉండేది తేనెటీగ. ఆ తేనెటీగకు 6 కాళ్ళు ఉంటాయి. అలాగే మనకే ఉంటాయి. మన మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు కలిపి 6. ఆ 6 పాదాలతోనే మన జీవితం సాగుతుంది. మన జీవితం సాగేది ఎంత జరుగుతోంది? మన పంచ జ్ఞానేంద్రియాలతో ప్లస్ మనసుతో కలిసి మన నాటకం జరుగుతోంది, మన జీవితం అనే నాటకం. అటువంటి సజ్జనులైన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పద్మంలో తేనె ఉందని దేనికి తెలుస్తుంది? ఒక్క తేనెటీగకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? పక్కనే సరోవరంలో కప్పలుంటాయి, చేపలుంటాయి, నీటిలో ఉండే జీవరాశి ఉంటుంది. కానీ వాటి అన్నిటికీ ఈ పద్మంలో మాధుర్యం ఉందని, తేనె ఉందని వాటికి తెలియదు. కానీ ఎక్కడో అడవిలో తిరుగుతున్నటువంటి జుంకారం చేసుకుంటూ తిరిగి ఆ తుమ్మిదకి మాత్రం అది ఆ సరోవరంలో ఉండే పద్మం మీదకి వచ్చి వాలి దాని మీద ఉండే తేనె తాగుతుంది. అలాగా ఈ సజ్జనులైన వాళ్ళు ఏం చేస్తారు? దీంట్లో ఉండే తేనెను వాళ్ళు ఒక్కళ్ళే గుర్తించగలుగుతారు. ఈ భారతంలో ఉండే భారతం అనే పద్మంలో ఉండే తేనెను వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏం చేస్తారట? బాగా పేపీయమానం తాగుతారట. ఆ తుమ్మెద కదా తాగి ఎలా మత్తెక్కి దాంట్లోనే కూర్చొని ఉంటుందో ఆ విధంగా భారతం అనే పద్మంలో ఉండేటువంటి ఆ తేనెను లోకే సజ్జనులైన వాళ్ళు, సాధు పురుషులైన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉండే మకరాందాన్ని త్రాగి ముదా ఆనందిస్తారట. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా చెప్పాడు. పద్మంతో ఎంత చక్కగా పోల్చాడు ఆ కవి భారతాన్ని. భారతంలో ఎన్ని విశేషాలు ఉన్నాయి అంటే నువ్వు చదువుతా అంటే ఆ నానా ఆఖ్యానాలు ఉన్నాయి. నువ్వు మోక్షం పొందుతావంటే భగవద్గీత ఉంది. నేను తరించడానికి కోసంగా ఎన్ని విషయాలు దీంట్లో కూర్చోబడ్డాయి. అది కూడా 1,00,000 శ్లోకాలతో చెప్పాడు వ్యాస మహర్షి. ఆ 1,00,000 శ్లోకాలని కూడా మన సాక్షాత్ వినాయకుడు రచించాడు. ఎంత భాగ్యం మనకు! ఒక భగవంతుడు రచించిన దాన్ని, ఒక భగవత్ స్వరూపుడు చెప్పిన దాన్ని మనం శ్రద్ధగా చదువుకునే భాగ్యాన్ని కలిగించారు వ్యాస మహర్షి. కాబట్టి
దీంట్లో ఈ విధంగా నువ్వు సజ్జనుడు అయితే నీకు దాంట్లో ఉండే తేనె ఆ మాధుర్యాన్ని నువ్వు గ్రోలగలుగుతావు. ఎప్పుడు గ్రోలుతావు నువ్వు? అసలు భారతం ఉందని, అదొక పద్మమని, ఆ పద్మంలో తేనె ఉందని నువ్వు తెలిస్తే కదా, ఆ పద్మంలో ఉండే విశేషాలు నీకు తెలిస్తే కదా నువ్వు ఆగ్రహాన్ని ఇస్తావు, నువ్వు తాగుతావు. ఆ భగవద్గీత దాని వాసన ఎప్పుడు చూస్తావు? దాని అర్థం తెలిస్తే కదా నువ్వు దాని వాసన సువాసన మరి ఆగ్రహిస్తావు. కాబట్టి దీంట్లో ఉండే ఇన్ని విశేషాల వల్ల ఇది నీకు ఏం చేస్తుంది? మరి కలియుగంలో ఉండే దోషాలు ఎలా పోతాయని చెప్తున్నాడు. ఇన్ని విధుల నీతులు, అన్ని నీతులు వింటే మనిషి తరించగా మనిషితో మార్పు రాకుండా ఎందుకుంటుంది? భగవద్గీత వంటి చదివితే ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మ వైపే మన మనసు మడుతుంది. కాబట్టి ఇంత చక్కగా ఈ కవి మనకి ఈ శ్లోకంలో భారతాన్ని పద్మంతో పోల్చి చక్కగా వివరించారు. స్వస్తి.